తినేటోళ్ళు ఏం తింటే ఏంది, వాళ్ళకి ఏమైతే మాకేంది రంది, మాకైతే పైసలు వచ్చినాయా రాలేదు అన్నట్టుంది సిటీలో ఉన్న వ్యాపారం చేసేటోళ్ళం ముచ్చట. అవునల్లా కడుపు ఖాళీగా ఉందని ఏది పడితే అది తింటే తర్వాత మస్తు తిప్పలు పడాల్సి వస్తుంది, చూసుకోరు మళ్ళా. అందుకే తినే ముందు ఆలోచన చేయండి జరంతా, ఎందుకంటే చేతులు కాలిన కాకులు పట్టుకుంటే ఏం లాభం చెప్పురి కదా. అసలు ముచ్చట ఏంటంటే హైదరాబాద్ ఇంకా రంగారెడ్డి జిల్లాలలో కొంతమంది వ్యాపారం చేసేటోళ్ళు ఇంట్లో వాడుకునే దగ్గర నుంచి మొదలు పెడితే తినేదానికి అన్ని వస్తువులను కల్తీ చేస్తున్నారట. అల్లం, వెల్లుల్లి, టమాటా సాస్, మామిడికాయలు, కూల్ డ్రింక్స్ ఇట్లా ఒకటి కాదు రెండు కాదు అలా ఉత్త చేసుడు కాదోళ్ళ, గట్లా చేసి వాటిని కిరాణా షాప్ అన్నలకు, హోల్సేల్ షాప్లకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు అగ్గువకు అమ్ముతున్నారంట. అంతేకాదోళ్ళ గా వస్తువులే కొన్ని ఎక్స్పైర్ డేట్ అయిపోయిన సుత ఇంకా వాటినే తక్కువ రేట్లు పెట్టి అమ్ముకుంటున్నారట. జనాలను మస్తు మోసం చేస్తున్నారట. అది పిల్లలకు అవన్నీ సమస్యలు తీసుకొస్తే మేము దబా పిల్లలకు పెట్టేసి తిన్నాము. తిన్నాగానే ఒక అర్ధ గంటకు మాకు ఒకటే పైకాన్లు వాంతులు ఏదో పిల్లలు ఇద్దరు తినలేదు కాబట్టి పొద్దున్న వాళ్ళు చూసి వాళ్ళు ఒకటే పొద్దున్న నుంచి పైకాన్లు వాంతులు ఎందుకు ఇట్లా అవుతున్నాయని మేము ఆలోచిస్తున్నాము. ఎందుకు అవుతున్నాయేమో రాత్రి అంతా దవాఖానల పాలు మేము ఎట్లా చేయాలి సార్ మరి ఇది పుగట్టుకైతే ఇవ్వలేదు కదా, మాకు పైసలకే ఇచ్చారు కదా మరి చెప్పు. పైసంకు దేనా బాబీ దేకలేనా తోడు ఆకే దేకలేనా వచ్చినప్పుడల్లా ఇక్కడ ఒక 500-600 బిల్లు చేసి పోతాం. అట్లాంటిది మాకు ఈ పరిస్థితి వస్తే రేపట్లో మా పిల్లలకేమనైతే ఎవరు బాధ్యులు? వీళ్ళు ఇప్పుడు మాకేం సంబంధం లేదు మాకు అని చేతులు ఎత్తేస్తున్నారు. మాకు కూడా చిన్న పిల్లలు ఉన్నారంటే మా పిల్లలకేమన్నా అయితే మేమేం చేయాలి మరి? హాస్పిటల్లకి దానికి దీనికి తీసుకుపోతున్నాం మరి మాకేం కావాలి? ఇంకా 10 కచోరీలు తీసుకొని పోయి మేము అందరం తిన్నాం. మేము పెద్దోళ్ళం కాబట్టి మేము చూడలేదు, చిన్నపిల్లలు కాబట్టి చూసిర్రు. అయితే ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా తినే దగ్గర కలితే కొన్ని వస్తువులు కల్తీ, అన్ని వస్తువులు గిదే ముచ్చట బాగా వినబడేసరికి పోలీస్ అన్నలు పోయి చాలా హోటల్స్లలో సిటీలో అవతలున్న కొన్ని గోదాములలో చెకింగ్ చేసిర్రంట. ఇగో గట్లా చేసే గిట్లా అన్ని కల్తీ వస్తువులు, డేట్ అయిపోయిన సరుకులు దొరికినాయట. ఏమటేగా వాటిని అన్నిటిని సీజ్ చేసి 4గురికి పట్టుకొని అరెస్ట్ చేసిరట పోలీస్ అన్నలు. గందుకే ఏదైనా కొనేటప్పుడు జరంతా చూసి కొనుర్రి, లేకపోతే ఒకసారి దవాఖానలో పడ్డామా ఆరోగ్యం కోసం తర్వాత ఆస్తులు అమ్మిన తేలేము. గుర్తించుకొని దమాక్లో పెట్టుకోండి.